అందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, తనూజ చెప్పింది కళ్యాణ్ వింటాడు, తనూజ కూర్చోమంటే కూర్చుంటాడు, నించోమంటే నించుంటాడు, తను ఏదన్నా అంటే తప్పున్నా చెప్తే తనతో ఆర్గ్యుమెంట్ చేయలేడు అని ఇట్లా అనుకుంటాడు. నిజంగానే చేయలేడు. ఎందుకంటే తనకు ఒక అభిమానం, రెస్పెక్ట్ ఉంది. తనూజ కూడా అంతే. ఎంతమంది అంటే కళ్యాణ్ మీద అరుస్తుంది, కానీ తను కళ్యాణ్ ఏదన్నా తనూజకి చెప్పేటప్పుడు కళ్యాణ్ ఒక్కటి చెప్తేనే తను కూర్చొని వింటుంది, దానికి ఆన్సర్ చెప్తుంది. ఇది కాదురా, ఇలా జరుగుతుంది, నువ్వెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అని డైరెక్ట్గా అడుగుతుంది. తను ఏమనుకుంటుందో క్లారిటీగా ఒక్కడితోనే మాట్లాడేది అంటే అది కళ్యాణ్తోనే. ఆ ఇద్దరి మధ్యన బాండింగు, ఆ రెస్పెక్ట్ అనేది ఉంది కాబట్టి వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు, మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కాబట్టి వాళ్ళిద్దరు ఏంటో ఒక అండర్స్టాండింగ్ ఉంటారు. తనూజ ఎవ్వరు చెప్పినా హౌస్లో వినదు, తన పంతం తనదే. కానీ అది కళ్యాణ్ ఒక్కడు చెప్తేనే అది వింటది, ఏదైనా కానీ తనతో షేర్ చేసుకుంటుంది. సో ఇదైతే నాకు అనిపిస్తుంది. మనం చూసేవారికి అనిపిస్తుంది అంటే, అరే కళ్యాణ్ తన వెనక పడుతున్నాడు రా అన్నట్లు ఇవి అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక బాండింగ్ ఉంది. తనూజ కూడా అంతే ఉంటుంది కళ్యాణ్ చెప్పినప్పుడు, కళ్యాణ్ కూడా తనూజ చెప్పింది అంతే ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ ఎందుకంటే కొంచెం అభిమానం ఉంది కాబట్టి, తనంటే కొంచెం రెస్పెక్ట్ కాబట్టి, అది ఎందుకంటే తన మీద అరవలేడు, కోప్పడలేదు, ఏదైనా చెప్తే వింటాడు. అంటే నేను చెయ్యను అని చెప్పలేడు. అంటే కొంచెం నచ్చినోడు లేదన్న మనకు చెప్పినప్పుడు నేను ఇది చెయ్యను అని మనం చెప్పలేము. సో అక్కడ ఎంత కష్టమైనా ఏదైనా మనం చేయలేదన్నా అక్కడ వాళ్ళ కోసం అనేది చేస్తాం. అది వాళ్ళ మీద ఇచ్చే రెస్పెక్ట్. కానీ వాళ్ళు చెప్పినట్టు కూర్చోమంటే కూర్చుంటున్నా, నించోమంటే నించుంటున్నా, తినమంటే తింటున్నా, ఇవన్నీ లాజిక్లెస్ పాయింట్స్ అయితే మాట్లాడద్దు. సో మీకేమనిపించింది, మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేస్తాను.